విజయవాడ నగరంలోని మహానాడు రోడ్ నందు ఆర్కే ఫార్మసీను విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కే ఫార్మసీ యాజమాన్యం తంగెళ్లమూడి నితీష మరియు లింగమనేని అనిల్ను అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఐలు ఎవరైనా ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టాలి అంటే భయపడే పరిస్థితి ఉండేది. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ, బీజేపీ రాష్ట్ర నాయకులు కాకాణి తరుణ్, గద్దె రమేష్, గద్దె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడని మెడికల్ హబ్గా చేయాలని తలంపు నారా చంద్రబాబు నాయుడు గారిది 2014-19లో అనేకమైన మెడికల్ కాలేజెస్ ఈ అమరావతిలోను, అదేవిధంగా దేశ విదేశాల నుంచి వచ్చి విజయవాడలో ట్రీట్మెంట్ పొందాలని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం, హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా దానికి పోటీగా దీన్ని తీర్చడానికి ఆయన చేసిన ప్రయత్నాలు 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా ముందుకు వెళ్తే, ఆ తర్వాత వచ్చిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం విధ్వంసంతో ఒక రాక్షస విధ్వంసలాగా జరిగిపోయింది. మరలా ప్రజలు తెలుసుకుని మరలా నారా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇవ్వటం, ఈ రోజున మరలా మెడికల్ హబ్ కోసం అనేక ఎస్ఆర్ఎం వాళ్ళు, అదే అమృత వాళ్ళు, అనేకమైన కాలేజీలే రాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఎయిమ్స్ హాస్పిటలే ఒక ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశయానికి. ఇవాళ ఆ విధానంలోనే ఆర్కే ఫార్మసీ అని మరి బీ ఫార్మసీ చదువుకుని లిఖిత తంగెళ్లమూడి తప్పు చెప్పాడు నితీష తంగెళ్లమూడి, అనిల్ లింగమనేని వాళ్ళిద్దరూ మరి ఎన్ఆర్ఐస్ వాళ్ళ ఇక్కడికి వచ్చి గత 2 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడి నుంచి అందరూ ఎన్ఆర్ఐలు ఆస్తులు కూడా అమ్ముకుని వెళ్ళిపోదాం అంటున్నారు. కానీ మరలా ఆస్తులు చిగురించి ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ పెట్టడం అది శుభసూచకం. ఖచ్చితంగా విజయవాడ నగరానికి మరలా మంచి రోజులు వచ్చినాయి అనే భావన కలుగుతుంది. వాళ్ళిద్దరికీ నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. మెడికల్ షాప్ ఓపెన్ చేసినందుకు మరి నిఖిత, అదేవిధంగా నితీష, అనిల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందింది మెడికల్గా, మన చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు, సౌత్ ఆఫ్రికా నుండి కానివ్వండి, మరి టాంజానియా, అలాంటి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ హైదరాబాద్లో ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి మళ్ళీ మనం విడిపోయాం. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ గత 14-19లో మళ్ళీ ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మళ్ళీ అని మొదలు పెడితే, మరి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పాలనే కాకుండా అభివృద్ధిని పూర్తిగా విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని మరి కళావిహీనంగా చేస్తే, మళ్ళీ ఈ రోజున ఆంధ్ర ప్రజలు గుర్తించారు. స్వాతంత్ర దినోత్సవం ఈ రోజున మనందరం కూడా ఆనందంగా జరుపుకుంటున్నామని అంటే, నియంతృత్వ పాలన ఎలా ఉందో గత 5 సంవత్సరాలు చూసి, ఆ రోజున దేశానికి స్వాతంత్రం వస్తే ఈ రోజున రాష్ట్రానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లుగా మనందరం కూడా ఫీల్ అవుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశానికైతే మళ్ళీ చిగురించిన ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మళ్ళీ జరుపుకుంటున్నాం. మనంతా కూడా మళ్ళీ ఈ రోజున ఒక మెడికల్ హబ్గానే కాకుండా అభివృద్ధిగా, మరి ఈ రోజున ఒక మౌలిక వస్తువుల్ని కల్పించిన ఎన్నో పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఇలాంటి యువత రేపు రాబోయే రోజుల్లో మరి మరిన్ని పరిశ్రమలు, మరింత మందికి ఉపాధి కల్పించి మన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారని చెప్పి, ఆ విధంగా ఇంకా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మరి యువత అందరూ కూడా ఇవాళ మనం రాకపోతే ఎలా అని చెప్పి ప్రతి ఒక్కరూ దిగులు పడే ఈ పరిస్థితుల్లో మరి ఈ కూటమి అధికారంలోకి వచ్చి ప్రజల ఆశల్ని చిగురింపజేసిన సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున ఈ మెడికల్ షాప్ని ఆరంభించిన మరి మన పారిశ్రామికవేత్తలు ఇద్దరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెనడా నుంచి ఎన్ఆర్ఐ అనిల్ లింగమనేని గారు, అలాగే నిష్ఠ తంగెళ్లమూడి గారు మన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఓపెన్ చేయటం, అలాగే దానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ గారు లాస్ట్ 2 టర్మ్స్ నుంచి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం, అలాగే ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబట్టే ఇవాళ ఇక్కడ 24/7 ఫార్మసీ అనేది ఈ కాన్స్టిట్యున్సీలో ఎంచుకోవడం జరిగింది. సో దానికి ముందుగా
అందరి తరఫున ఫార్మసీ తరఫున కూడా గద్దె గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ అనురాధ మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందరూ కూడా ప్రజలందరూ 24/7 ఫార్మసీ సేవలు ఆర్కే ఫార్మసీ సేవలు అందించుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.